ఒక పట్టణములో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు బహు అందమైన వాడు, బహు యవనస్తుడు. ఒక అందమైన స్త్రీ అతనికి కనిపించింది. అందమైన స్త్రీ. ఆమెను చూడటంగానే రాజు ఆమెను ఇష్టపడ్డాడు. ఈమె నేను పెళ్లి చేసుకోవాలి అనుకొని ఆలోచించిన వెంటనే ఆ దగ్గరలోనే ఆమె ఇల్లు ఉంటే ఆ ఇంటికి వెళ్ళిపోయాడు. నీలాంటి అందగత్తి నేను ఎక్కడ చూడలేదు. నీ సౌందర్యం నన్ను ఎంతగానో గలిబిలి చేస్తుంది. నాకు రాత్రి నిద్ర పడతలేదు. నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు ఒప్పుకుంటే అన్నాడు. ఎవరవయ్యా నువ్వు? నన్ను పెళ్లి చేసుకోవటం ఏంటి? నీ ముక్కు మొహన తెలియదే అని ఆమె కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాడు. నేను నీ దేశాన్ని పరిపాలించే రాజును, ఈ దేశం రాజును నేనే. నేను చూశాను. నీకోసమని రాజ్య వస్త్రాలు విడిచిపెట్టి సాధారణమైన వాడికి వచ్చాను. నువ్వు ఇష్టపడితే నేను పెళ్లి చేసుకొని నా రాజభవనంలో మహారాణిలాగా నిన్ను చూసుకుంటాను. ఏమి అంది? రాజా, నీకు వందనాలు. నువ్వు రాజుగా మాట నేను గౌరవించాలి నేను, కానీ నాకు పెళ్ళి అయిపోయింది. ఇప్పుడే నా భర్త భోజనం చేసి బయటికి వెళ్ళాడు, పొలం పనికి వెళ్ళాడు. నాకు పెళ్ళి అయిపోయింది, నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావు? రాజు అన్నాడు, నీకు పెళ్ళైనా పర్లేదు, నీకు పెళ్లి చేసుకుంటాను, నా రాజ్యంలో ఉంచుకుంటాను, నీకే ఇబ్బంది లేకుండా చూసుకుంటాను అంటే ఈమెకు భయం వేస్తుంది. మహారాజు కదా, ఈయనకి ఎలా చెప్పి ఒప్పించాలి అని ఆయన తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది. కానీ ఆయన నుంచి బయటకు వెళ్ళట్లేదు. నా వల్ల కాదు రాజా, నాకు పెళ్ళి అయిపోయింది రాజా, నాకు మంచి భర్త ఉన్నాడు రాజా అని చెప్పినా కానీ ఈయన ఒప్పుకోవట్లేదు. నువ్వు నాకు కావాల్సిందే అంటున్నాడు. ఆఖరికి ఒక మాట అంది, రాజా ఎండను పడి వచ్చావు కదా, నేను భోజనం పెడతాను, ఆ భోజనం చేయి, తర్వాత నన్ను పెళ్లి చేసుకుందు కానిలే, నన్ను తీసుకుని వెళ్ళిపోదు కానిలే, నీ ఇష్ట ప్రకారమేలే అన్నది. సరేలే అని భోజనమే కదా అని ఆ భోజనం చేయడానికి రాజుగారు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నప్పుడు ఏమి ఎక్కడ భోజనం పెట్టాలని ఆలోచించి తన భర్త ఎక్కడ కూర్చొని భోజనం చేశాడో ఆ చోటుని ఆ కిందనే ఒక సాపేసి కూర్చోబెట్టి, రాజా నా భర్త ఎప్పుడు ఎక్కడ కూర్చొని భోజనం చేస్తాడు, నువ్వు కూడా అక్కడే కూర్చొని భోజనం చేయి. సర్లే ఈ దీనిదేముంది, ఆ కిందనే కూర్చొని భోజనం పెట్టు అన్నాడు. ఆమె ఒక అరిటాకు తెచ్చింది. అరిటాకు తెచ్చి ఆయన ముందు అలా ఓపెన్ చేసింది. ఏ అమ్మాయి, పిచ్చి పిచ్చిగా ఉందనుకుంటున్నావు ఏంటి ఎంగిలోకి ఎంగిలి ఇస్తున్నా ముందు పెట్టావు? ఎవరో తినేసిన అరిటాకు కదా ఇది, ఎంగిలిది కదా, నా ముందు పెట్టావేంటి? రాజా కోప్పడు మాకు, నా భర్త ఇప్పుడే తినేసి వెళ్ళాడు ఈ ఆకులో, అదే ఆకులో నువ్వు కూడా తిను రాజా. ఎంగిలి ఆకులో నాకు పెడతావా? ఎంగిలి ఆకులో నేను తినాలా అని ఆయన కోపంగా మాట్లాడుతుంటే, రాజా నాకు పెళ్ళి అయిపోయింది అన్నాను, నువ్వు నా మాట వినలేదు. నేను ఒక మనుషునికి సొంతమయ్యా అన్నాను, నువ్వు నా మాట వినలేదు. నా భర్త తిన్న ఎంగిలాకులో తినడానికి ఇష్టం లేదా నీకు? నా భర్త సొంతమైన నన్ను నీ సొంతం చేసుకోవటానికి నీకు ఎలా మనసు వచ్చింది? ఆ ఎంగిలి ఇస్తే నాకు ఎలాంటిదో నేను అంతే కదా రాజా అన్నప్పటికీ ఒక్కసారిగా జ్ఞానోదయమైంది ఆ రాజుకి. శ్రీమంతుని బిడ్డలారా, ఆ విషయం చెప్పడంగానే ఆమె, అమ్మ నన్ను క్షమించావు, నేను రాజుని కదా అని గర్వపడ్డాను, అందరూ యోగక్షేమాలు చూడవలసిన వాడని నేను, కానీ నా సుఖం కొరకు నీ ఎదుగు వచ్చాను, చక్కగా నాకు అర్థమయ్యేలా చెప్పావు అమ్మ, నీవు నీ ఇంటి వారు క్షేమం ఉండని కాక అని ఆయన రాజ్యానికి వెళ్ళిపోయాడు. కోటకు వెళ్ళిపోయి అప్పటి నుంచి తన రాజ్యాన్ని చక్కగా పరిపాలించడము మొదలు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, జ్ఞానం లేని వాడు వెర్రివాడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు, జ్ఞానం లేని వాడు వెర్రివాడిగానే వ్యవహరిస్తూ ఉంటాడు, జ్ఞానం లేని వాడు పిచ్చి పిచ్చిగానే వ్యవహరిస్తూ ఉంటాడు. మనం ఎలా ఉండాలి? జ్ఞానం లేని వానికి దేవుని వాక్యముతో మన సమాధానము చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది.